తోటి తన దగ్గర ఉన్న ఈ పంచకపోయిన ఆస్తి మొత్తం డబ్బులన్నీ అయిపోయాక ఎవరి దారిన వాడు పోయిండు అంటే, నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, ఇవన్నీ కూడా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉండే వాళ్ళు లేరు తప్ప, నాకు నా దీనస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నాకు సహాయం చేసి స్నేహితులు కాదు వీళ్ళనే మాట తెలుసుకున్నాడు. కాబట్టి ఇతడు తప్పిపోయి దొరికాడు. తన ఇష్టముల కోసము తన ఆస్తి నాకు పంచిమని తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కొరకు ఆస్తి పంచుకొని పోయాడు. చూడు, ఆస్తి అంతా అయిపోయినాక తన ఇష్టం కాదు మా నాన్న ఇష్టం చేస్తానని వచ్చింది. చూడు, ఇతడు చనిపోయి మరలా బతికిండు. కాబట్టి ఇది ఒకసారి అతన్ని క్షమించు, తనను మన ఇంటికి రాని అని చెప్పి వాళ్ళ నాన్న అప్పుడు వాళ్ళకి తన పెద్ద కుమారునికి సర్ది చెప్తుంటాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన విషయమే కాబట్టి మనం ఆలోచిస్తే ఒక మనిషికి ఎప్పుడు మారో మనసు కలుగుతుంది అంటే నేను అనేది ఏంటంటే, ఈ చిన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడుగా, చిన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఈ ఉపమానంలో మనం చూస్తే మా అంటే ఒక నెల రోజులు ఆయన తీసుకుపోయిన డబ్బులు ఒక నెల రోజుల ఖర్చు పెట్టి ఉండొచ్చు పాస్టర్ గారు, లేదా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టిండేమో, 6 నెలల ఖర్చు పెట్టిండే. ఇప్పుడు పిల్లలకి ఎన్ని డబ్బులు ఇచ్చినా అవసరమైతే ఒక నెల ఖర్చు పెడతారు, ఇంకా నెల లోపే ఖర్చు పెడతారు. ఏముంది, అన్ని ఏదంటే అది కొనుక్కుంటే ఉంటాయి ఎన్ని డబ్బులైనా. కానీ ఆ చిన్న కుమారుడు ఒక 6 నెలలు ఖర్చు పెట్టి తిరిగి ఇంటికి వచ్చిండని అనుకుందాం. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు అట్లా కాదు. ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి, ఒక మనిషి దేవుని నమ్మి తిరిగి సంఘానికి దూరమై వెళ్ళిపోయిన మనిషికి నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు మారు మనసు పొందాలంటే. ఆమేన్, హల్లెలూయా. అంటే తను సొంత ఇంటిని వదిలిపెట్టిందంటే అది ఒక సంఘముతో సమానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయము, ఆత్మ సంబంధంగా తండ్రి ఎవరంటే మనకు దేవుడే. ఆయన కుటుంబం ఒక సంఘం. ఆ ఇల్లు వదిలిపెట్టిపోయిందనంటే వదిలిపెట్టిపోయిన మనిషికి ఎన్ని రోజులకు రావచ్చునో మారు మనసు. తనకు మారు మనసు పొంది ఇంటికి వచ్చిన సమయాన్ని నెల అని చెప్పలేము, 2 నెలలు అని చెప్పలేము, సంవత్సరం అని చెప్పలేము, 10 సంవత్సరాలను కూడా చెప్పలేము.